ఫస్ట్ అవి ఏదైతే మంచిగా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేస్తారా లేకపోతే వాళ్ళకి కమ్యూనిటీ కట్టెకప్పు కూలి ముగ్గురు పిల్లలు చిన్న పసిపిల్లలు వారి తల్లి చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. వెంటనే మన నియోజకవర్గంలో మన తిమ్మాజీపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం, వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు, ఇప్పుడే చూసి రావడం జరిగింది. దురదృష్టకరం. ఇటువంటి ఇది నేచర్ గురించిన ఈ డిజాస్టర్ను మనము ఆపలేము, కానీ ఇది చాలా బాధాకరం. ఖండిస్తూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అది ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు కట్టెకప్పున్న ఇండ్లు కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే వారందరినీ ఎవాక్యుయేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాల్లోనో ఇళ్లనో షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మనిషికి గవర్నమెంట్ తరఫున 4 లక్షలు ఇవ్వబడుతుంది. అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అనొచ్చు చాలామంది, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ వాళ్ళకు ఆ మనిషి వాళ్ళ తండ్రి గారు బతికినందుకు వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని మీ ద్వారా తెలుపుతూ తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. 6 ఏళ్ళు, బాబేమో సంవత్సరమే. చూస్తుంటే చాలా బాధాకరం, నాకే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇది వినగానే పొద్దున వినగానే హుటాహుటిగా రావడం జరిగింది కాబట్టి నేనే ఏం మాట్లాడలేకపోతున్నా. చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు చూసి బాధాకరంగా ఉంది. ఈ ఫ్యామిలీ, వారి తండ్రి గారైనా వారి తల్లి గారైనా తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుస్తూ సెలవు. ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో కూడా ఎలా కూలిందో అదేవిధంగా పక్కన ఇటువంటి ఇండ్లు కూలే విధంగా ఉన్నాయి. ఆర్టీఓ గారిని, ఎంఆర్ఓ గారిని తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా వనపట్ల గ్రామానికి జరుగుతుంది. ఇది కూడా ఈ ఫ్యూనరల్ కానీ ఈ లాస్ట్ రైట్స్ జరుపుకోవడానికి వాళ్ళ తండ్రి గారికి మా తరఫు నుంచి 20,000 ఇస్తున్నాం. రేపు రాబోయే ఈ 2 రోజుల్లో ఇప్పుడు మధ్యాహ్నం కలెక్టర్ కలిసి వీళ్ళకి ఎటువంటి సాయం వల్ల అతి త్వరలో సాయం అందే విధంగా నా ప్రయత్నాలు నేను చేస్తానని మీ అందరికీ మీడియా ద్వారా చెప్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.